కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సాగునీటి విషయంలో రేవంత్, చంద్రబాబు, మోదీ ముగ్గురు ఒక్కటేనని నిప్పులు చెరిగారు. రైతులకు ఏం చేశావని సంబురాలు చేస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే రేవంత్ ప్రభుత్వం ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న ఈ రైతు సంబరాలు అనేవి ఏదైతుందో ఎంత దుర్మార్గము అంటే 3 కార్లు ఇంతవరకు రైతుల ఖాతాలలో డబ్బులు లేకుండా మొదటిసారి వేసింది కూడా కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులను లేటుగా వేసి ఓట్ల కోసం వేసి ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బులు వేస్తామని అంటే ఎంత దుర్మార్గము. 510 మంది రైతులు చనిపోయినారు. మీ యొక్క దుర్మార్గమైన విధానాల వల్ల మీరు ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు నిలబెట్టుకోకపోవటం వల్ల, రైతు రుణమాఫీ కాకపోవటం వల్ల, రైతు బంధు వేయకపోవటం వల్ల, నిరంతర కరెంటు ఇవ్వకపోవటం వల్ల, కొనుగోలు చేయకపోవటం వల్ల, రైతు బోనస్ ఇస్తామని వాగ్దానాన్ని భంగం చేయటం ద్వారా ఇవాళ వ్యవసాయం మొత్తం కుదేలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి సంబరాలు చేయాలనా? రేవంత్ రెడ్డి మొదలు నువ్వు చేయవలసిన పని రైతు బీమా కట్టి ఫస్ట్ 500 మంది రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. మొదలు వాళ్ళ కుటుంబాలను పరామర్శించండి. వాళ్ళకి 5 లక్షల రైతు బీమా ఇవ్వండి. 700 కోట్ల రూపాయలు బీమా కట్టడానికి చేతగానోనివి నువ్వు ఇవాళ రైతు సంబరాలు చేస్తామంటే రైతులు ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. ఆల్రెడీ ఏదో ఒక నియోజకవర్గం పోయి మీరు మాట్లాడిన రైతులతో ఎంటబడి కొట్టే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోను. ఇవాళ బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడుకు దాసోహం అని చెప్పి దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రైతు సంబరాలను ఒకటి పెట్టినావు. అపెక్స్ కౌన్సిల్ పోయి డిమాండ్ చేసేది పోయి చంద్రబాబుని చర్చలకు పిలుస్తామని ఇవాళ ఒక డ్రామా మొదలుపెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులందరూ గమనించుకోవాలి ఏంటంటే అక్కడ మోడీ, ఇక్కడ పక్కన చంద్రబాబు, ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ ద్రోహులే, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే. మోడీ ఒకనాడు తల్లిని చంపి బిడ్డని బయటికి తీసినన్న మోడీ, చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు, ఈయన ఉద్యమకారుల మీద తుపాకీ లేపిన రేవంత్ రెడ్డి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదకరమైన జలదోపిడీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇలా రాజకీయాలు ఏమీ లేవు. మన వనరులను మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ఇవాళ తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజల మీద ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దీని మీద ఉద్యమం చేపడతాం. ప్రభుత్వం స్పందించకుండా మాత్రం ప్రజలను ఏకం చేసి ఖచ్చితంగా కొట్లాడి ఎట్లా నిలబెట్టుకోవాలన్న కేసీఆర్ గారికి తెలుసు. అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.